హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సెకండ్ హ్యాండ్‌లో ఒక కార్ అనేది తీసుకొచ్చానమాట. ఇది ఫ్యామిలీకి గానీ, కార్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవుతుంది. తక్కువ ప్రైస్‌కి అయితే వస్తుందనమాట. కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే 1,50,000 కన్నా తక్కువ ప్రైస్‌కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అంటే ఓనర్ చెప్పే అమౌంట్ ఈ యొక్క 1,50,000 కన్నా తక్కువలో అనేది చెప్పడం జరిగింది. నేనైతే 1,50,000 కన్నా తక్కువలో మీకోసం వెహికల్ అనేది తీసుకొచ్చానైతే చెప్తున్నాను. అది కూడా పవర్ స్టీరింగ్‌తో వస్తుంది. అలాగే 4 విండోస్ అయితే వస్తుందన్నమాట. 4 పవర్ విండోస్‌తో వస్తుంది. ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంచి కారు తీసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క కారు కానీ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కార్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి వెంటనే ఆ యొక్క వీడియోస్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఈరోజు వెహికల్ వచ్చేసి హోండాయ్ వెర్నా అనమాట. హోండాయ్ కంపెనీ నుంచి వచ్చిన వెర్నా కార్ అనమాట. ఇది వచ్చేసి 2008 మోడల్. 2008లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని. 16 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. అలాగే పేపర్లు అయిపోయినా సరే పేపర్లు అనేది రెన్యువల్ చేయడం జరిగింది. పేపర్లు వ్యాలిడిటీ టైం కూడా వచ్చేసి 2028 దాకా అయితే ఉందన్నమాట. ఇంకా 4 సంవత్సరాల దాకా టైం అయితే ఉంది పేపర్స్ కూడా. ఇంకా మీకు ఆ 2028 అయిపోయినా సరే మళ్ళీ మీరు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు వెహికల్ యొక్క పేపర్స్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. 2028 దాకా పేపర్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. టైర్ పర్సెంటేజ్ చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయి. ఏసీ కండిషన్లో ఉంది. రీడింగ్ చూసుకుంటే 1,72,000 అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. 1,72,000 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ వచ్చేసి వెహికల్ యొక్క ప్రైజ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ప్రైజ్ గురించి వచ్చేసి 1,40,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 1,40,000 అనేది ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. కానీ మన ఛానల్ నుంచి ఎవరైతే వెళ్ళి మాట్లాడుకుంటారో వాటిల్లో కొంత అమౌంట్ తగ్గిద్ది అనమాట. అంటే 1,40,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒక ఫ్యామిలీ యూజ్ చేసుకోవాలనుకున్న, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లో తిరగాలి అనుకున్నా సరే ఇది కార్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి చూసుకోండి. అలాగే ఇది సమ్మర్ టైము, చాలా మంది బైకుల మీద ట్రావెలింగ్ చేయలేరు. ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలన్నా ఇట్లా కాదన్నా అదే మీకు బైక్ ప్రైజ్లోనే సెకండ్ హ్యాండ్లో కార్ వస్తుందన్నమాట. అది కూడా 1,40,000 కన్నా తక్కువలో మాట్లాడుకోండి. మీకు కొంత అమౌంట్ అటు ఇటు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకొని చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక కార్ మెకానిక్ చూపించండి. ఖచ్చితంగా కార్ కొనేటప్పుడు కార్ మెకానిక్ అయితే చూపించండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని కూడా అయితే చెప్తున్నారు. 4 పవర్ విండోస్తో వస్తుంది. అలాగే ఏసీ చిల్ ఏసీలు అయితే ఉందన్నమాట. ఇంజిన్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. టైర్ పర్సెంట్ దాకా అయితే ఉంది అనమాట. అన్ని కంట్రోల్లో అయితే ఉన్నాయి. లోపల సీటింగ్ కండిషన్ కూడా రీసెంట్గా మార్పించాను కూడా అయితే చెప్తున్నారు. సీటింగ్ కండిషన్ కూడా అవుతుందన్నమాట. అలాగే స్క్రీన్ టచ్ స్క్రీన్ కూడా అవుతుందన్నమాట. టచ్ స్క్రీన్ కూడా అవుతుందని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో అవుతుందన్నమాట. నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. అంటే ఈ యొక్క కార్ అయితే నంద్యాల సిటీలో అయితే ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి, ట్రైల్ వేయండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. 1,40,000 కన్నా తక్కువలో ఇప్పుడు మంచి కార్ అనేది వస్తుంది కాబట్టి సెకండ్ హ్యాండ్లో ఇద్దరు కలిసి తీసుకున్నా సరే మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుందన్నమాట. ఇద్దరు కలిసి అయినా తీసుకోవచ్చు, లేదా ఒకళ్ళైనా తీసుకోవచ్చు. అది మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక కార్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ యొక్క కార్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మంచి కండిషన్ ఉన్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. వెహికల్ ఒక ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా?